రాజా, లోకంలో సర్వాధికులం అనిపించుకోవాలనే కాంక్ష ఎంతటి బలమైనదంటే అది కేవలం మననే కాదు, మన ఎదుటివారిని కూడా అధర్మం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. లక్ష్మీదేవి అంతటిదే ఆ రైతు మనసులో ధనాసను నింపింది, కేవలం తన ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం. మూర్ఖుడా, మేము నీకు ధన సంపదలిచ్చాం, కానీ నువ్వు వాటిని కాదనుకుంటావా? నేనెంత అనర్థానికి ఒడిగట్టాను. నా ఒళ్ళో పడిన సుఖ సంపదల్ని వదులుకున్నాను. భగవంతుడా, ఎంత మహాపరాధం చేశాను. అరే, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? ఈ రోజు మన ధనం గురించి మహారాజు నిర్ణయం తీసుకుంటారు. ఏ, మీరు మర్చిపోయారా? ఈ రోజు మన ధనం గురించి నిర్ణయం తీసుకుంటారండి. ఏంటి నిర్ణయం? ఈ రోజేనా? ఇప్పుడే నేను మహారాజు గారితో వెళ్ళి మాట్లాడాల్సిందే. ఆ ధనం మొత్తం నాదే. ఆ ధనం మా ఇంట్లోనే దొరికింది. ఆ బ్రాహ్మణుడికి నేనెందుకు ఇవ్వాలి? ఉన్నట్టుండి మీకు తెలివితేటలు వచ్చేసేమిటి? నిన్నటిదాకా మీరు ఈ ధనాన్ని ముట్టుకోనన్నారు కదా. అయినా నేను అప్పుడే అన్నాను కదండి, ఆ ధనం వెనక్కివ్వడం తప్పవుతుంది అని. ఆ ధనం మనకు చెందింది, దాన్ని మీరు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తానన్నారు. చూడు భాగ్యమతి, జీవితంలో తప్పు చేయని వారు ఎవరుంటారు? ఒకవేళ తప్పు చేసినా గానీ ఆ డబ్బును నేను వదులుకుంటానా ఏంటి? అయితే మీరు ఇక్కడే నిల్చున్నారు ఎందుకండి? వెళ్ళండి, మహారాజు గారితో మాట్లాడండి. కాలం కలిసి రాక మీకంటే ముందు ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్తాడేమో. అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఆచార్యవర్య, తమరు నా ధనాన్ని ఎక్కడ భద్రపరిచారు? నా ధనాన్ని వెంటనే నాకు ఇప్పించండి. కానీ ఆ ధనం ఎవరిదో? ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మహారాజు గారే కదా. ఆచార్యవర్య, ఆ ధనమంతా నాదేనని తెలిసినప్పుడు మరైతే ఇప్పుడు మహారాజు గారు నిర్ణయించటం ఎందుకు? రండి, నా ధనాన్ని నాకు తిరిగి ఇవ్వండి. ఆగండి ఆచార్యవర్య. మిత్రుడా, ఆ ధనం మీది కాదు, మా పూర్వీకులది. మా పూర్వీకుల ధనం వారి వారసులదే అవుతుంది. నిజం చెప్పారు బ్రాహ్మణోత్తమ. పూర్వీకుల ధనం మీద వారి వంశీయులకే అధికారం ఉంటుంది. కానీ మీరు ఆ ఇంటితో పాటు మీకున్న ఆ అధికారాన్ని కూడా నాకు పూర్తిగా అమ్మేశారు. కనుక ఆ ధనం ఇప్పుడు మీది కాదు, ఆ సంపదంతా నాది. చూడు మిత్రమా, నీలో ధనాశ పెరిగిపోయింది. అందుకే నువ్వు మా పూర్వీకుల ధనాన్ని కాజేయాలనుకుంటున్నావు. ఆశ అనేది మీ మనసులో పుట్టింది బ్రాహ్మణోత్తమ. అందుకే మీరు సరస్వతీ మాతను వదిలేసి లక్ష్మీదేవి వెంట పరిగెడుతున్నారు. అలాగా? అయితే సరే, ఇప్పుడు దీని నిర్ణయం మాటలతో కాదు, బలంతో అవుతుంది. ఎవరి కర్రైతే గెలుస్తుందో ధనానికి యజమాని వారే అవుతారు. మీరు ఈ మాట మీదే ఉండాలి. సరే, ధనధాన్యాలు మావైనా సరే, ఇంకెవరివైనా సరే. రామిత్రమా, ఆగండి, ఆగండి. కొట్లాటలతో మీ సమస్యకి పరిష్కారం దొరకదు. మీరిద్దరూ మహారాజు గారి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిందే. ఆచార్యవర్య, ఇప్పుడు ఈ కర్రలే సమస్యను పరిష్కరిస్తాయి. అలాగే ఆచార్యవర్య, తమరు మా మధ్యలోకి రాకండి. ధనం గురించిన నిర్ణయం ఈ కర్రే తీసుకుంటుంది. చూశారు కదా భాగ్యదేవా, దీనినే ధన వ్యామోహం అంటారు. ఇంతకు ముందు వీరిద్దరికీ మా కటాక్షం లేదు, కానీ ఈరోజు వీరిద్దరూ మాపై తమ అధికారం కోసం కొట్టుకుంటున్నారు. లక్ష్మీదేవి, మీరు వ్యామోహం అంటున్నది మోహం కాదు, దురాశ. దురాశ అనేది మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. మీరంటున్నది ఏంటి భాగ్యదేవా? లక్ష్మీదేవి, కాస్త ఆలోచించండి. ఇలా సంపద పట్ల దురాశతో వారిద్దరూ ఒకరికొకరు హాని చేసుకుంటే ఆ ధనం తీసుకునేవారే మిగలరేమో. మీరంతా ఏమైంది మీ ఇద్దరికి?
ఆ ధనాన్ని మీరు స్పృశించేందుకు కూడా ఇష్టపడలేదు. ఆ ధనం కోసం ఒకరి జీవితానికి మరొకరు శత్రువులుగా మారిపోయారు. మహారాజా, అప్పటి మాట వేరు. ధనం యొక్క ప్రాముఖ్యత నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు నాకు ఈ ధనం ఆవశ్యకత ఏమిటో అర్థమైంది. ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. మా పూర్వీకులు బాగా శ్రమించి ఈ ధనాన్ని ఆర్జించారట. ఇప్పుడు ఈ ధనాన్ని అన్యులకు దారపోస్తానా మహారాజా? ఏ ధనం గురించి బ్రాహ్మణోత్తమా? మీకసలు ఆ ధనం గురించి ఏమీ తెలియదు. ఆ ధనం మొత్తం నాదే. ఆ విషయం లక్ష్మీదేవే స్వయంగా మా ఇంటికి వచ్చి చెప్పింది. శాంతించండి మీరిద్దరూ. ఇప్పుడు వివాదాన్ని పెంచితే లాభం లేదు. ఆ ధనం ఎవరికి చెందాలో ఆ విషయం మేం నిర్ణయిస్తాం. అయితే మహారాజా, న్యాయం చెప్పండి. మీరే నా ధనాన్ని నాకు ఇప్పించాలి. మహారాజా, ఈ రైతు అప్పుడేమన్నాడు? ఆ ధనం మీద అతనికి అధికారం లేదని, అది నాదేనని. నా ధనాన్ని నాకు ఇప్పించండి మహారాజా. మేము ఎవరి పక్షాన ఉండలేం. రాజు తీసుకునే నిర్ణయం సర్వోత్తమం. అందుకే అందరి హితాన్ని కోరుతుంది. అందుకే ఎంతో ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ ధనంపై రాజ్య ప్రజలకే అధికారం ఉంటుంది. ఆ సంపదనంతటిని కోశాగారంలో జమ చేయిస్తున్నాం. కానీ అది మహారాజా, మీరు ఇక చాలించండి. మా నిర్ణయానికి ఏమాత్రం తిరుగులేదు. అలా మీరిద్దరూ మా నిర్ణయాన్ని ఒప్పుకోకుంటే ఇద్దరికీ కారాగార శిక్షే. ఆచార్యవర్య, ఆ ధనాన్ని గుహ నుంచి బయటకు తీయించండి. మీ ఆజ్ఞ మహారాజా. లక్ష్మీదేవి, మీరు ఎదురు చూసిన ఆ రాజు యొక్క నిర్ణయం తెలిసిపోయింది కదా. ధనం బ్రాహ్మణుడికి దక్కలేదు, రైతుకి దక్కలేదు. అయితే వీరికి ధనయోగం లేనేలేదన్నమాట. ఇప్పుడైనా మీరు ఒప్పుకోవాలి కదా, ధనానికన్నా శ్రేష్టం అదృష్టమని. చల్లని చంద్రకిరణాలు సోకే దూకే సెలయేటిపై చంద్రముఖి తెరుచుకోని ద్వారం. భక్తుడొకడొచ్చాడు నీ ముంగిటికి. రండి మహారాజా. ఈ భూషణం ఖాళీగా ఉంది. సైనిక, ఆ భూషణం తెరు. ఆచార్యవర్య, ధనమంతా ఏమైంది? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గుహ ద్వారాన్ని వేరొకరు తెరవడం అసంభవం. ఇక ఈ ధనాన్ని ఎవరు తీసుకెళ్ళుంటారు? మహారాజా, అటు చూడండి. లక్ష్మీదేవి, మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఒకరికి ఆ ఇద్దరి మనసులో అడియాసలు పుట్టించారు. కానీ ధనం ఆ బ్రాహ్మణుడు అనుభవించలేదు, అలాగే ఆ రైతు, ఆ రాజు కూడా. ఇంతకీ మీరు కోరినప్పటికీ ఆ ధనం ఎవరికీ లభించలేదు. కానీ ఆ ధనం ఎక్కడుంది? భాగ్యదేవుడు, లక్ష్మీదేవి ఆలోచించారు. ఇంతవరకు జరిగిన దానిలో ఆ లక్ష్మీదేవికి గాని భాగ్యదేవుడికి గాని జోక్యం లేదు. ఆ ధనం అంతా దోపిడీ దొంగల ముఠాలన్నీ కలిసి ఏకమై దోచుకున్నారు. ఆ సొరంగాన్ని మూసేయండి. ఈ రోజు మనం ఎంత ధనం దోచుకున్నామంటే మన జీవితంలో మళ్ళీ దోపిడీ చేయవలసిన అవసరమే లేదు. మిత్రమా, మీరు లేకుండా మేమింత ధనం దొంగిలించగలిగే వాళ్ళమే కాదు, ఆ మాత ఆశీర్వదించింది. మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అవును మిత్రమా, మనం ఇలా కలవడం అనేది కలిసొచ్చింది. ముందు మన ఇద్దరం ఎవరూ రాకముందే మన దోపిడీ ధనాన్ని పంచేసుకుందాం.
మిత్రమా, మా ఆలోచన ఏమిటంటే మనం ఇంత పెద్ద మొత్తాన్ని కళ్ళ చూశాం కనుక ఆట విడుపుగా మనం ఉత్సవం చేసుకుంటే ఎలా ఉంటుంది? చక్కటి ఆలోచనే గాని ఇక్కడ అవన్నీ ఎలా జరుగుతాయి? మీ అభిప్రాయాన్ని మీరు చెప్పేశారు కదా, ఇక అంతా మేం చూసుకుంటాం. ఈ అడవిలో పండగ చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ మేం చేసేస్తాం. మమ్మల్ని క్షమించు మిత్రమా. అనుకున్న ఆనందం పూర్తి కావాలంటే మాతో కలిసి ఆ ధనాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండకూడదు. నీ ముఠాలోని సభ్యులందరూ చనిపోయారు. మరి నువ్వు ఈ ధనాన్ని ఏం చేసుకుంటావు మిత్రమా? అందుకే హాయిగా ఈ ధనాన్ని మేం తీసుకుంటాం. ఇక మిగిలింది నువ్వు. ఇక నీ వంతుకు వచ్చేది ఈ కాసు ఒక్కటేగా. ఇలా మమ్మల్ని నమ్మించి గొంతు కోస్తావా నువ్వు? స్నేహం పేరుతో దగా చేస్తావా? నా ముఠాలో అందరినీ చంపేస్తావా? ఆ భవానీ మాత నిన్ను ఎప్పటికీ క్షమించదు. ఆ భవానీ మాత దగ్గరకెళ్ళి మా తరపున కూడా క్షమాపణ కోరుకో మా ప్రియ మిత్రుడా. మన మిత్రుడు మన అందరి కోసం ఎంతో ప్రేమగా భోజనం వండించాడు. మనం దానిని స్వీకరించకుండా ఎలా తిరిగి వెళ్ళగలం? భేష్, ఏమిటిది? భోజనంలో విషం. భాగ్యదేవుడు లక్ష్మీదేవి దురాసపరులకు సహకరించరు. ఒకవేళ ఆ దొంగలు ముఠాలు నాయకుడు ధనాన్ని పంచుకొని ఉంటే వారు జీవితాంతం సుఖాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేవారు. కాని వారి దురాశ వారిని సర్వనాశనం చేసేసింది. ఇక లక్ష్మీదేవి భాగ్యదేవుల మధ్యనున్న తగాదా ఇప్పటికీ యథాతథంగా ఉంది. రాజా, నువ్వు కథ విన్నావుగా. భాగ్యదేవుడు లక్ష్మీదేవి వివాదానికి న్యాయం నువ్వే చెయ్యాలి. ఆదిక్యులు ఎవరు, భాగ్యదేవుడా లక్ష్మీదేవా? నిజంగానే ఆ భాగ్యదేవుడు వరప్రసాదంగా ఆ దొంగలందరికీ అంత ధనం లభించిందా, లేక ఆ లక్ష్మీదేవి కటాక్షమా? ఆ ధనాన్ని పొందే ప్రయత్నంలో ఆ ముఠాలో ఉన్న దొంగలందరూ ప్రాణాలు కోల్పోయారు. చెప్పు, సమాధానం చెప్పు. ఎవరు అధికులు, భాగ్యదేవుడా లేక లక్ష్మీదేవా? నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు నా ప్రశ్నకి జవాబు ఇవ్వకపోతే నీ శిరస్సును తునాతునకలు చేసేస్తాను. విక్రమా, మాట్లాడు విక్రమా, చెప్పు. విను భేతాళ, ఆ భాగ్యదేవుడు కాదు,
ఆ లక్ష్మీదేవి కాదు, అన్నిటికన్నా గొప్పది కర్మ. కర్మ అదెలాగా? అంతే కదా బేతాళ, ఇది నిజం. ఎక్కడ అదృష్టం ఉండదో అక్కడ లక్ష్మి కూడా ఉండదు. అందుకే కదా బ్రాహ్మణుడు ఆ రైతు లక్ష్మి తమ వద్ద ఉన్నప్పటికీ ధన సౌఖ్యాన్ని అనుభవించలేదు. ఇంకో సత్యం ఉంది బేతాళ, అదృష్టం కూడా కర్మ ఆధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ దొంగల్నే చూడు, వారికి లక్ష్మీ కటాక్షం ఉంది. వారు మృతులయ్యారు, దోపిడీ సొమ్ము అక్కడే పడి ఉంది. కానీ వారి పనులు ఎంత చెడ్డవంటే లక్ష్మీదేవి కరుణించినప్పటికీ వారు ధన సౌఖ్యాన్ని అనుభవించలేదు. తమ దుర్మార్గం కారణంగా వారు తమ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. కనుకనే భేతాళ, గొప్పదనం అదృష్టానిదో లక్ష్మీదేవిదో కాదు, అన్నిటికన్నా గొప్పది కర్మ. సత్యం పలికావు విక్రమ. కర్మయే అన్నిటికన్నా గొప్పది. అదృష్టం, సంపద అనేవి కర్మ యొక్క నీడలు మాత్రమే. కర్మ ఎంత మంచిదైతే అదృష్టం కూడా అంత బాగుంటుంది. ఒకవేళ అదృష్టం బాగుంటే అదృష్టంతో పాటు లక్ష్మి కూడా ప్రాప్తిస్తుంది. ఈ సంఘటన తర్వాత ఈ విషయం భాగ్యదేవుడు లక్ష్మీదేవికి ఇరువురికి చాలా బాగా అర్థమయ్యింది. వివాదం పరిష్కారమైంది. కానీ విక్రమ, నువ్వు నోరు విప్పావు, నేనేమో మేం వాగ్దానం నిలుపుకుంటాం. ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు నిన్ను తీసుకునే వెళ్తాం. ఓ విక్రమ, ఈ బేతాళుడు నియమం నీ మాట కంటే ఎంతో గొప్పది. బేతాళుడిని పట్టుకోవడం నీ తరం కాదు. వెళ్ళు, నీ ఉజ్జయినికి తిరిగి వెళ్ళు. నన్ను వెంబడించవద్దు. వచ్చావా రాజా? రా. మీరింకా ఇక్కడే ఉన్నారా సన్యాసి? ఈ సన్యాసి నిరీక్షించడం తప్ప ఇంకేం చేయగలడు రాజా? మరోసారి నువ్వు మా వద్దకు ఒట్టి చేతులతో వస్తావని ఎదురు చూస్తున్నాను. మేము ఒట్టి చేతులతోనే వచ్చాం సన్యాసి, కానీ మేమింకా ఓడిపోలేదు. మేము ఆ ప్రయత్నం చేశాం, మళ్ళీ చేస్తాం కూడా. కానీ ఆ ప్రయత్నం ఫలించేదిగా లేదు. అది కాదు, నాకు అర్థమైంది, బాగా అర్థమైంది రాజా. నీ నిస్సహాయత నాకు అర్థమైంది. కానీ ఆ బేతాళుడు, వాడు గనక మనిషి అయ్యుంటే సులువుగా పట్టుబడేవాడు. అలాగే వాడు పూర్తిగా ప్రేతమే అయ్యుంటే వాణ్ణి పట్టుకొని తీసుకురావడం అసాధ్యం కానే కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వాడు పూర్తిగా మనిషి కాడు, అలాగే పూర్తిగా ప్రేతాత్మ కాదు. బేతాళుడు ఎవరైనా కావచ్చు సన్యాసి, దానివల్ల మా సంకల్పంలో మార్పు ఉండదు. కానీ చెప్పొచ్చేదేంటంటే రాజా, ఒకవేళ నేను నీకిచ్చిన పని మరీ నీ సామర్థ్యం కన్నా పెద్దదని నీవు భావించినట్టయితే నువ్వు నీ సంకల్పాన్ని విరమించుకోవచ్చు. మహా అంటే ఏం జరుగుతుంది? నువ్వు నాకు తీర్చుకోవాల్సిన చిన్న రుణాన్ని తీర్చుకోలేకపోతావు. జరిగేది కూడా ఇదే అవుతుంది కదా. సరే సరే, వదిలేయి. ప్రశ్న కేవలం మీ రుణం తీర్చుకోవడం గురించి కాదు సన్యాసి, ప్రశ్న మా వాగ్దానం గురించి. ఈ లోకానికంతటికీ తెలుసు, ఈ రాజా విక్రమాదిత్యుడి మాటకు తిరుగుండదని. అందుకే కదా నేను నీతో పందెం కాసింది. రాజా, నువ్వు మా బేతాళుణ్ణి నాకు తెచ్చి ఇవ్వవలసిందే. కవివర్య, ఈ మధ్య ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నాం. మా ప్రజలందరూ క్షేమమే కదా? మా పాలన పట్ల వారు సంతోషంగా ఉన్నారా? మహారాజా, తమ పాలనలో రాజ్యంలోని దుర్బలులందరూ బలవంతులయ్యారు.
ఒక మహిళ ధరించినటువంటి వస్త్రాన్ని తాకే దుస్సాహసం వాయుదేవుని కూడా లేదు. ఎంతో సురక్షితంగా సంతోషంగా ఉన్నారు తమ ఉజ్జయిని ప్రజలు. కవిరాజా, మీ కంఠంలో సరస్వతి కొలువై ఉంది. ఇంతటి సాధారణ విషయాన్ని కూడా మీరు కవితాత్మకంగా చెప్పారు. ఆ ధ్వనులేమిటి? మహారాజా, మహారాజా, త్వరగా రండి, ఉపద్రవం జరగబోతుంది. ఏమైంది విరాటసింహ? సమ్రాట్, ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. అగమ్య గోచరంగా ఉంది. ఆకాశం నుంచి మృత్యు వర్షం కురుస్తున్నట్టుంది. మీరే స్వయంగా వచ్చి చూడండి. పదండి. రండి.